ఆర్ యు రెడీ? ఆశకు మార్గం లేదు, కానీ దేవుడు కార్యం చేశాడు. ఆశకు మార్గం లేదు, కానీ దేవుడు కార్యం చేశాడు. జాగ్రత్తగా వినండి. నేను గర్వంతో కానీ వేరే ఏ ఉద్దేశంతో చెప్పట్లా. మన మందిరములో ఒక చెల్లికి 41 సంవత్సరాలు, ఇక ఆమె వివాహం జరగడానికి ఆశే లేదు. ఒక పక్కన తల్లి లేదు నిలబడటానికి, ఒక పక్కన తండ్రి లేడు నిలబడడానికి, ఆమెని పట్టించుకునే నాదుడు లేడు. 41 సంవత్సరాలు ఎవరు వివాహం చేసుకుంటారండి? వివాహం జరగడానికి ఆశే లేదు. అటువంటి టైంలో సర్వశక్తి గల దేవుడు ఈమెకి 41, వాళ్ళ భర్తకు కూడా 41, ఈమె కోసం వివాహం జరిగించకుండా ఈయన్ని కూడా నిలబెట్టాడు. ఆశకు మార్గం లేనప్పుడు నా దేవుడు కార్యం చేశాడు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థనలో నీ ఇంట్లో ఉండకుండా మందిరానికి వచ్చావే, ఆశకే మార్గం లేనప్పుడు నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒక్క క్షణం ఆశిస్తేనే ఏమన్నా జరిగిద్ది. అది 100కి 100%. ఆశించడానికి మార్గం లేని నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయన. యోసేపు 10 మంది అన్నయ్యలు యోసేపుని ఏం చేశారు? అమ్మేశారు. అంటే గుంట్లో పడేశారులేమ్మా. అమ్మేశారా లేదా? అమ్మేశారు. యోసేపు బతికున్నాడని ఆవగింజంతా కూడా ఏం లేదు. ఎందుకంటే అప్పటి కాలపు పరిస్థితి అంత భయంకరం. అవునండి, అక్షరాల చనిపోవాలండి, దేవుడే కాపాడాడండి. మీరు గమనించండి, ఈయన బతికున్నాడని ఎవరికి ఆశ లేదు చెప్పాలి. 10 మందికి ఆశ లేదు. ఎప్పుడో అదే గనక ఆవగింజన్న ఆశ ఉండుంటే, మన యోసేపు ఆ సంచిలో డబ్బులేసి పంపిస్తుంటే ఈయన ఏదో మన తమ్ముళ్ళలాగా ఉన్నాడా అన్న ఉండేది. కానీ ఆ ఆశే లేదు. 2, యాకోబుకి ఏమని చెప్పారు? రుజువులతో సహా చెప్పారు. ఏమయ్యా మీ అబ్బాయి ఏమైపోయాడని? చనిపోయాడని. ఈయనకు కూడా ఏం లేదు, అన్నయ్యలకి ఏం లేదు. ఆశ లేనప్పుడు ఒక శుభవార్త, ఇన్నాక గట్టిగా ఆమెనండి, అంతే పక్కన వాళ్ళు చెవుల్లోకి వెళ్ళిపోయి ఆమెనండి. ఆర్ యు రెడీ? నాన్నకి ఆశ లేదు, కొడుకును చూస్తాడని. అందుకంటే ఆయనకి తెలిసిందేంటి? కుమారుడు చనిపోయాడని. అన్నయ్యలకి ఆశ లేదు, ఎవరిని చూస్తాడని. ఎందుకని? ఆల్రెడీ అమ్మేశాం గనక చచ్చిపోయి ఉంటాడని. వీళ్ళిద్దరికీ ఆశ లేనప్పుడు దేవుడు ఒక శుభవార్త వినిపిస్తున్నాడు. ఆ వార్త ఏంటి తెలుసా? జోసెఫ్ ఈజ్ స్టిల్ అలైవ్. యోసేపు ఇంకా బతికున్నాడు. ఒక్క క్షణం మనకే ఇంత థ్రిల్లింగ్ అయితే అలా నాన్నకి ఎలా ఉంటుందో చూడండి. అసలు ఆయన కంగారు, నా కొడుకుని చూడాలి. అమ్మో, దారిలో చచ్చిపోకముందు కబురినిపించినోడు మార్గ మధ్యలో తీసేసుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొందరగా తీసుకెళ్ళండి నన్ను. బిగ్ జీతో దేవునితో అడిగాడు, నేను వెళ్ళొచ్చా? ఫ్యామిలీ తెలిపండి ఐగుప్తు దేశం అన్నాడు. కుటుంబ సమేతంగా వెళ్ళాడు. తన కుమారుని చూశాడు, మెడ మీద పడిపోయాడు, ముద్దులు పెట్టేస్తాడు. టామ్ అండ్ జెర్రీ అని ఉంటుంది. ఈ టామ్ జెర్రీని అప్పుడప్పుడు ప్రేమ, దొంగ ప్రేమ పుట్టిపోతే అంటుంటుంది. అలాంటి ప్రేమ కాదు ఈ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముద్దులు పెట్టేస్తున్నాడు, ముద్దుల వర్షం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముద్దుల వర్షం అంటే ఈ తండ్రులు చేయరు కానీ తల్లులు చేస్తారు. మా వాళ్ళు కొంచెం క్లాసులేండి, అందుకని ఈ తల్లులు చేస్తుంటారు. ఈ 6 నెలల పాపని, 6 నెలల బాబుని వాళ్ళు పడుకోబెట్టి ఇక పాదాల నుండి ఇక ముద్దులు పెట్టేసేసి ఆ పాపకి మొత్తం నీ రసం అంతా అక్కడట్టగా ముద్దులు పెట్టి పడేస్తారు. యాకోబు తన కొడుకుని చూసి అన్నాడు, నా కళ్ళతో చూస్తానని ఎప్పుడు అనుకోలా. ఉండమ్మా, కళ్ళతో చూస్తానని ఎప్పుడు అనుకోలా. నా కళ్ళతో నిన్ను చూడడానికి భాగ్యమిచ్చిన దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు ఆమెననాలి.
ఎవ్రీథింగ్ ఈజ్ అగెన్స్ట్ మీ అన్నవాడు. ఎవ్రీథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ మీ. నా పక్షాన దేవుడు అన్నీ చేశాడు. నా కుటుంబాన్ని కలపడానికే, నా కుమారుని చూడడానికే, కరువు లేకుండా ఉండడానికే, నా కుమారుని ప్రధానమంత్రిగా చూడడానికే, మేలు చేయ చూడడానికే, ఘనత చూడడానికే, శ్రేష్టమైంది చూడడానికే ఈరోజు ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. నీవు కూడా మేలు చూడడానికే, నీ ఇంట్లో అద్భుతం చూడడానికే, నీ ఇంట్లో మేలు చూడడానికే, ఎవరు చూడలేని ఒక స్థానం నీ బిడ్డలు చూడడానికే. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం ప్రతికూలం అన్నాడు యాకోబు గారు భక్తుడు. అవసాన కాలంలో తన 2 కాళ్ళు మంచం మీద ఎత్తి తన కర్ర మీద తన నుదుటి నుంచి ఆరాధిస్తున్నాడు. నా తండ్రి దేవా, గొప్పవాడు అయ్యా. ఎక్కడున్న మీరు కూడా, ఇక్కడ కూర్చున్న అనేక మంది, అన్నయ్య బాబు మొత్తం ప్రతికూలమే అనుకుంటున్నావే, ఏది తలపెట్ట ప్రతికూలం అనుకుంటున్నావే, నీ నోటితో కూడా చెప్పిస్తాడు. నా కళ్ళతో నా కూతుర్ల జీవితం పరిచయలో నిలబడడానికి చూపెట్టిన దేవా, నా కుమారుల జీవితం ఇంతగా హెచ్చించిన దేవా, నా ఇంటిని ఇంతగా హెచ్చించిన దేవా, నా బిడ్డల్ని ఇంతగా హెచ్చించిన దేవా, నా అన్నని ఆస్వాదించిన దేవా, నా తమ్ముని ఆస్వాదించిన దేవా, మా నాన్న ఆస్వాదించిన దేవా అని నీతో పలకించబోతున్నాడు. ఒక్క క్షణం స్వప్నాలతో చూసింది ఆమెనండి, కళ్ళతో చూడడానికి భాగ్యం ఇచ్చిన దేవా. ఇప్పుడు ఆమెననాలి, స్వప్నాల్లో చూపించగలిగిన వాడు కళ్ళతో చూపెట్టగలడు. సరిపోలా. స్వప్నాలతో చూపించగలిగిన వాడు నీ 2 కళ్ళతో చూపించగలడా అని. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? నాన్న దగ్గర కొంతమంది 17 సంవత్సరాలు అంటారు, అది తర్వాత సంగతే. దీంట్లో ఒక అంకె తప్పు అయితే నేను క్షమించాను, కానీ దీని సత్యాన్ని, దీంట్లో నీతిని మనం తెలుసుకోవాలి. యోసేపు నాన్న దగ్గర 16 సంవత్సరాలు పెరిగాడు. 16 ఏట ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. 30 తర్వాత ఎవరు వచ్చారు? నాన్న వచ్చాడు. ఎక్కడికి? నాన్న ఇంటికి వచ్చాడు. అనుకున్నాడు, 16 సంవత్సరాలు నన్ను ఎంత ప్రేమతో చూసావో డాడీ, నీ రుణం తీర్చుకుంటా డాడీ. తన ఇంట్లోనే తన తండ్రిని 16 సంవత్సరాల నుంచి ఘనంగా చూసి రుణం తీర్చుకున్నాడు. మనల్ని పెంచిన మన అమ్మల్ని, నాన్నల్ని, మన కొంతమందికి పెళ్ళి 25కి అయింది, కొంతమందికి 30కి అయింది, కొంతమంది 34కి అయింది, కొంతమందికి 35కి అయింది. వాళ్ళ అంకె. నిన్ను అప్పటిదాకా వాళ్ళు చూసుకున్నారు. తర్వాత వాళ్ళు వృద్ధాప్యమైనప్పుడు వాళ్ళ రుణాన్ని, ఎన్ని సంవత్సరాలు నిన్ను చూశారో అన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. ఎవరు? నాన్న. యోసేపు చనిపోయాడు అనుకున్నాడు అన్నయ్యలు. కానీ యోసేపు వాళ్ళకి ధాన్యం పంపించాడు. కనపడ్డా? చెప్పండి. డబ్బు పంపించాడు. కనపడ్డా? గట్టి చెప్పండి అమ్మా. కనపడ్డా? మళ్ళమ్మా. యోసేపు డబ్బు పంపించాడు. కనపడ్డా? యోసేపు ధాన్యం పంపించాడు. కనపడ్డా? యోసేపు రథాలను పంపించాడు. కనపడ్డా? గుర్రాలను పంపించాడు. కనపడ్డా? కానీ ఇవన్నీ రుజువేంటి తెలుసా? మీ కుమారుడు బతికున్నాడు అని. ఒక్క క్షణం. చచ్చిపోయిన కొడుకును చూశారా? బతికిన కొడుకును చూశారా? బతికిన యోసేపును చూశారు. ఈరోజు మన యోసేపు ఎవరు? ఆ యేసయ్య మనకు వస్త్రాలు ఇస్తున్నాడు, డబ్బిస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ప్రతి శుక్రవారం ఎలా మీకు వాక్యం అందిస్తున్నా నాకు అర్థం కావట్లా. వాక్యం పంపిస్తున్నాడు. ఆదివారం ఎలా వాక్యం అందిస్తున్నా నాకు అర్థం కావట్లా. వాక్యం పంపిస్తున్నాడు.
కడుపు నిండా మనకు అన్నం పెడుతున్నాడు, దుఃఖం ఉన్నప్పుడు ఓదారుస్తున్నాడు, చచ్చిపోదాం అనుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు, మంచి వాహనాలు మనకిస్తున్నాడు. యేసయ్యని చూసామా? కానీ ఇవన్నీ రుజు బతికున్నాడు అని. ఒక్క క్షణం బతికున్నాడు అని. అన్నయ్యలు బతికున్న యోసేపును చూసినట్లుగా, నాన్న బతికున్న యోసేపును చూసినట్లుగా మనకి సప్లై చేస్తున్నా, మన ప్రతి అవసరాలు సప్లై చేస్తున్నా, జ్ఞానం ఇస్తున్నా, తెలివితేటలు ఇస్తున్నా, డబ్బు ఇస్తున్నా. యేసయ్యని డెడ్ బాడీ కాదు, బతికిన యేసయ్యను చూడబోతున్నా. దానికి రుజువు ప్రతి ఆదివారం వాక్యమే, ప్రతి శుక్రవారం వాక్యమే. నీ వ్యాపారములో డబ్బులే, నీ ఆరోగ్యం. బతికున్న యేసయ్యను మనం చూడబోతున్నా. వేగంగా లేచిన పడండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందు పనికిరన్న నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బడి స్తోత్రం. యేసయ్యా, సమస్తము ప్రతికూలమన్న ఆ భక్తుణ్ణి సమస్తము నా మేలు కొరకే చేశాడని చెప్పేటట్టు చేసావయ్యా. యేసయ్యా ప్రభువా, మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? 3 G's, 3 G'లు మా మీద పోరాడుతున్నప్పుడు, BIG, బిగ్ G మీద, గాడ్, జీసస్ మీద మేము ఆధారపడుతున్నామయ్యా. నువ్వు కార్యం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిను గాక. యేసయ్యా, నీకు మహిమ కలుగును గాక. సర్వ మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాము రాజా. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, మా దేవునికి సమస్తము తెలుసు. మాకొక డిఫెండర్ ఉన్నాడు, మాకొక సంరక్షకుడు ఉన్నాడు. ఆశకు కూడా మార్గం లేదు. అసలు ఆశించలా. దేవుడు కార్యం చేశాడు. మా జీవితంలో కూడా కార్యం మేము చూస్తున్నందుకు స్తోత్రం. మరణించిన యోసేపుని కాదు, జీవించిన యేసేపుని. మేము విగ్రహమైన యేసేని కాదు, చనిపోయిన యేసేని కాదు, సమాధిలో ఉన్న యేసేని కాదు, బతికున్న యేసేని మేము చూడబోతున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఎందు పనికిరన్న నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఎందు పనిగా నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.